హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం సోరకాయ పప్పు ఎలా చేయాలో చూద్దాం. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులో సరిపడా ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇందులో ఆనియన్స్ అండ్ చిల్లీస్ అండ్ కరివేపాకు వేయాలి. ఇది కొంచెం వేగాక ఇందులో జీలకర్ర వేసుకోవాలి. కొంచెం పసుపు, అండ్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం వేగాక మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు అంతా ఇందులో వేయాలి. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేయాలి. వన్ స్పూన్ సాల్ట్ వేసి ఇందులో పప్పు బాగా ఉడకడానికి ఒక 1 గ్లాస్ వాటర్ వేయాలి. వాటర్ వేసి క్యాప్ పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ఉంచండి. ఒక 2 విజిల్స్ వచ్చాక ఓపెన్ చేసి చూడండి. చూడండి, పప్పు బాగా ఉడికిపోయినట్టుంది. ఇందులో మనం ఒక 1 స్పూన్ కారం వేసుకోవాలి. వేసి బాగా మిక్స్ చేసుకొని కొంచెం మసాలా వేసుకోవాలి. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, టేస్టీగా ఉండే సొరకాయ పప్పు రెడీ. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి.